హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే రివ్యూస్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అప్స్ క్యా అనే హిందీ ఒక వెబ్ సిరీస్ రన్ అవుతుంది. దాని ఒక ఫస్ట్ ఎపిసోడ్ మీకు రివ్యూ చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే ఓపెన్ చేసి చూపిస్తున్న హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్స్తో రొమాన్స్ చేస్తుంటుంది ఒక కార్లో. అలా రొమాన్స్ చేసిన తర్వాత తన తన ఓల్డ్ గురించి ఒకటి గుర్తు చేస్తుంది హీరోకి. ఏంటంటే తన ఇంట్లో వాళ్ళందరూ టీవీ చూస్తుంటే అప్పుడు వాళ్ళ నాన్నమ్మ వండుకొని ఒక 18+ కంటెంట్ వచ్చినప్పుడు వాటర్ తీసుకురామని చెప్తుంది. తీసుకొచ్చి వెళ్తే అక్కడికి వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి ఏం చెప్తుందంటే అక్కడికి పప్పుల డబ్బా అని, అంటే ఒక మామూలుగా కాయిన్స్ వేసుకుంటారు ఇంట్లో, దాన్ని తీసుకొచ్చి పెట్టింటది. దాన్ని చూపించి మొత్తం ఇది ఇలా ఉంటుంది అంటే తన తన దగ్గర ఉన్న 18 అంటే తన బాడీకి కనెక్ట్ అయ్యేలాగా తన గురించి చెప్తుంది అనమాట. నువ్వు ఇలా ఉండాలి అన్నట్టు ఉంటుంది. అంటే తన వాళ్ళ అమ్మ ఎలాగో ఇలా చేసుకుంది, నువ్వు ఇలా చేసుకోవద్దు అన్నట్టు ఒక ప్రామిస్ తన దగ్గర నుంచి తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇలా చేసింది అనేది తెలిసింది కాబట్టి ఇప్పుడే వాళ్ళ నాన్నమ్మ తొందరపడి ఈ ప్రామిస్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇది తీసుకునేసి ఇప్పటి నుంచి నువ్వు ఇలా ఉండాలని ఒక ప్రామిస్ తీసుకుంటుంది. తను అప్పటి నుంచి అలానే తన ప్రామిస్కి వెళ్ళి ఉంటుంది. అదే ఒక స్టోరీ లాగా మొత్తం మోల్డ్ చేసినారు. బట్ బాగుంది. బట్ అలా ఓపెన్ చేస్తే మళ్ళీ తన బా తన బాయ్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి మొత్తం ఇలా స్టోరీ ఇక్కడి నుంచి రన్ అవుతుంటారు. తన బాయ్ ఫ్రెండ్ కూడా వీళ్ళిద్దరు కలిసి రొమాన్స్ చేసుకుంటారు. అట్లీస్ట్ 3 years నుంచి వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్తారు బయట. ఓకే అనుకుంటారు. బట్ నెక్స్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఇంకో చోటు నుంచి హీరో ఓపెన్ అవుతారు అనమాట. హీరో ఏంటంటే ఒక పెద్ద కోటీశ్వరుడు దీంట్లో. పెద్ద కోటీశ్వరుడు. హీరోకి అక్కడ ఉన్న ఇంకొక వాళ్ళిద్దరికి పెళ్ళి అయి ఉంటుంది. బట్ హీరోకి ఏంటంటే క్యాన్సర్ అనమాట. హీరోకి క్యాన్సర్ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే హీరో దగ్గర హీరోయిన్ పని చేస్తుంటుంది. ఒక హోటల్లో పని చేస్తుంటే హోటల్కి సీఈఓ అతను. ఈమె దాంట్లో వర్కర్గా పని చేస్తుంటుంది. బట్ ఏంటంటే హీరోకి ఒకసారి ఏదో గోవాలోనే ఎక్కడో పరిచయం అయ్యి ఫస్ట్ అలా కిస్ కూడా జరిగి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అది ఒక సందర్భంలో తెలుస్తుంది. బట్ ఏంటంటే ఒక టైంలో ఒక డాక్టర్ ఉంటుంది వీళ్ళ ఫ్రెండ్, హీరో వాళ్ళ ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే స్పర్మ్ ఉంటుంది కదా, స్పర్మ్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ భార్యకి ఎక్కకుండా ఈ హీరోయిన్కి వేస్తుంది అనమాట. హీరోయిన్కి వేయడం వల్ల అది ఆమెకు ఒకరోజు పాజిటివ్ వస్తుంది. వీళ్ళు వచ్చి దానివల్ల షాక్ అయిపోతారు. ఏంటి ఇది పాజిటివ్ వచ్చింది, ఎలా వచ్చిందని వీళ్ళందరూ తొందరపడతారు. కానీ అది తెలుసుకొని మళ్ళీ డాక్టర్ వీళ్ళందరికీ సారీ చెప్తారు. కానీ హీరోకి మళ్ళీ హీరో వచ్చి వీళ్ళందరినీ చెప్తాడు, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు ఎందుకంటే, అంటే తన ఎలాగో వద్దనుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు వద్దు ఆ పాజిటివ్నెస్ అనేది. బట్ వాళ్ళ ఇంట్లో అందరింట్లో తెలవడం వల్ల హీరో వచ్చి హీరోయిన్ని ఒప్పిస్తారనమాట. నాకు క్యాన్సర్ ఉంది, నేను దగ్గరలో చనిపోతానని అనుకుంటాడు. బట్ హీరో వాళ్ళ వైఫ్ అనుకోండి ఏంటంటే తన క్యాన్సర్ కదా చనిపోతుంది, బట్ నేను ఇంకొకరితో రిలేషన్లో ఉన్నానని తనకి ఎవరికి తెలియదు అనమాట. బట్ తను ఏంటంటే కొడుకు పుడితే ఆ డబ్బులతో నేను వెళ్ళిపోవచ్చు, బయటికి వెళ్ళిపోయి ఇంకా నాకు 10 రెట్లు 10 రెట్లు ఎక్కువ డబ్బులు వస్తుంది అన్నట్టు తను ఆలోచిస్తుంటుంది. బట్ ఈ విషయం ఎవరికి తెలియదు అనమాట. కానీ ఆ బిడ్డ బయటికి రావడం అందరికీ ఇష్టమని హీరో వాళ్ళ వైఫ్ ప్లాన్ చేస్తుంటుంది. బట్ ఇది ఎవరికి తెలియదు. బట్ వాళ్ళ నాన్నమ్మ నువ్వేం చేస్తావు అన్నట్టు అడుగుతుంది. బట్ ఓవరాల్ స్టోరీ అయితే బాగుంది. 42 minutes అనుకుంటా. బట్ చాలా సూపర్ ఉంది. అంటే ఏంటంటే స్పర్మ్ వల్ల ఏంటంటే అంటే ఇంకొక స్పర్మ్ అన్ఫాక్చువల్లీ వేరే వాళ్ళకి చేయడం వల్ల ఏంటి అనేది నా స్టోరీ. బట్ ఓవరాల్గా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్ అయితే బాగుంది. బట్ సెకండ్ ఎపిసోడ్ కూడా మీకు కావాలంటే నా కామెంట్ చేయండి. కంపల్సరీ నేను చూసి మీకు రివ్యూ చెప్తాను ఏంటి ఎలా ఉన్నది అనేది. యాక్చువల్లీ పాయింట్ అయితే ఓవరాల్ నార్మల్గా ఉంది, అంతా బాగుంది. బట్ చూద్దాం. వీళ్ళైతే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి.